హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ బహ్రెయిన్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చూడండి, ఈరోజు తండూరి చికెన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఓకే, మొన్న ఒకసారి చేశాను, అది వేరే, ఇది వేరే. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు వేస్తున్నానండి. ఉల్లిపాయ టమాటాలు వేసాను, తర్వాత సాల్ట్ వేస్తున్నానండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మాజీ అన్నాను కదా, చూడండి, ఇది చికెన్ మాజీ అంటారు. ఇది ఇందులో 2 ఉంటాయి బాక్సులు, ఇదిగోండి, ఇందులో 2 బాక్సులు ఉంటాయి. ఇది ఒక బాక్స్ వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మసాలా పొడి అండి, గరం మసాలా. అంటే మరీ ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే ఇందులో వాటర్ లేకుండా మనం దాన్ని ఇంకబెట్టుకోవాలి. వాటర్ని పూర్తిగా డ్రై అయిపోవాలి, అప్పుడు మనం పొయ్యిలో పెట్టాలి, ఓవెన్లో. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత చూడండి, పసుపు, ఎందుకంటే కలర్ చాలా బాగుంటుందండి పసుపు వేసామంటే. తండూరి చికెను పసుపు వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత చూడండి, ఆయిల్ అయితే అస్సలు వేయనండి. అస్సలు ఆయిల్ లేకుండా, ఇప్పుడున్న మనం ఉండే ఈ ప్రజెంట్లో ఆయిల్ లేకుండా మనం చేసుకోవాలి, ఏ ఫుడ్ అయినా సరే కదండి. అందుకోసం నేను ఆయిల్ అయితే వేయను. ఇదిగోండి, అన్నీ వేసేసాను కదా ఇందులో. ఇప్పుడు వాటర్ పోస్తున్నానండి. మీరు అనుకోవచ్చు, ఈ చికెను స్మెల్ వస్తుంది కదా, మరి వాటర్ పోసేస్తే ఆయిల్ వేయకుండా ఇలాగ మరి పచ్చివాసన వస్తుందేమో అనుకోవచ్చు మీరు. కానీ ఏమీ రాదండి, ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఎందుకంటే మనం గరం మసాలా, టమాటా, కరివేపాకు, మరి ఉల్లిపాయ అన్నీ మనం వేసుకున్నాం ఇందులో. ఇవన్నీ వేయడం వల్ల మనకి అసలు స్మెల్ రాదు. ఇప్పుడు మనం దీన్ని పొయ్యి మీద పెట్టాలండి. పొయ్యి మీద పెట్టి చక్కగా దాన్ని మనం ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఓవెన్ ఉన్నవాళ్ళు అనుకోండి, ఓవెన్లో పెట్టుకుంటారు. లేని వాళ్ళ పరిస్థితి, నీళ్ళు ఇంకిపోయేలాగా మనం దీన్ని ఇంకబెట్టుకోవాలి. అంటే వాటర్ లేకుండా బాగా ఎగిరిపోవాలి. అలాగని అడుగుని మాడకూడదు. అడుగుని సాస్ కింద ఉంటుంది, క్రీమ్ కింద. అదే మసాలా అన్నీ వేసాం కదా మనం, పౌడరు, ఈ టమాటా, ఉల్లిపాయ అన్నీ ఉడికిపోయి గ్రేవీ కింద ఉంటుంది. గ్రేవీ చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ ఇది పూర్తి అయిన తర్వాత, సగం ఉడికిన తర్వాత ఇందులో బంగాళదుంపలు కూడా వేస్తాను. ఎందుకంటే ఇక్కడ పిల్లలకి బంగాళదుంపలు అంటే చాలా ఇష్టం. దీనికి రైస్ ఏంటంటే జీలకర్ర రైస్ అండి. జీలకర్ర వేసి మనం వైట్ రైస్లో కొంచెం దాల్చిన చెక్క, యాలక్కాయ, కొంచెం మిరియాలు వేసి అన్నం రెడీ చేసుకుంటాం దీనికి కాంబినేషన్. ఓకేనా ఫ్రెండ్స్? మరి మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మేరీ బహ్రెయిన్ ఛానల్. మరి అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి పంపించండి. ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఏదైనా అడగాలంటే నాకు సపోర్ట్ చేయండి, మీరు అడగండి. నేనైతే ఏమనుకోను, ఎందుకంటే మీరు ఏదైనా చెప్పినప్పుడు నేను దాన్ని అర్థం చేసుకోగలను. అది మీరు కోపంగా చెప్పినా, శాంతంగా చెప్పినా నాకు మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. మరి అలాగే మంచిగా మీరు నా ఛానల్ని ఇప్పటివరకు చాలా బాగా సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. బాయ్ ఫ్రెండ్స్.